మరి ఆర్టిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? అది దీంట్లోకి వచ్చాకే వచ్చాక అంతకుముందు నాకు తెలియదు. ఆ ఇంట్రెస్ట్ నేను కంప్యూటర్ పెట్టాం కదండి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మానేశాక జెమినీ వాళ్ళతో పరిచయం ఉన్నాక ఎప్పుడైతే ఈ నైజాంబుల్ చేస్తున్నారన్నప్పుడు అప్పుడు నాకు కోరిక పుట్టింది, నేను కూడా యాక్టింగ్ చేస్తానని చెప్పి పోయి చేయడం, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం అంతా అయిపోయింది. అలా మీరు కూడా అప్పుడు సినిమా ప్రెస్ మీట్ జరిగితే మీరు అందరూ వచ్చేవాళ్ళు కదా, మీ టీం అంతా? వచ్చేవాళ్ళం. 3 years నడిచింది అది ప్రోగ్రామ్. మన ప్రెస్కి మన జెమినీ తరఫు నుంచి నేను వచ్చామని, మీరు ఈనాడు తరఫు నుంచి వచ్చేవాళ్ళు. అవును. సో అందరం అట్లా కలుసుకునేవాళ్ళం, అక్కడ కలుసుకునేవాళ్ళం. సో అప్పట్లో నాది ఒక రికార్డు ఉంది అప్పుడు. ఒక్కసారి కూడా ఒక్కరి దగ్గర కూడా కవర్ తీసుకున్నా. 3 years పనిచేశారు. ఒక్క ప్రొడ్యూసర్ అందరు చెప్పుకునేవాళ్ళు, అది ఇప్పటిదాకా రికార్డు. ఇప్పటికీ అందరికీ తెలుసు అది. ఒక్కరి దగ్గర కూడా కవర్ తీసుకోలేదు. నాకు ఇష్టం వస్తే ఆ న్యూస్ వేస్తాను, లేకపోతే లేదు. అసలు కవర్లు తీసిన సంప్రదాయం మంచిది కాదు కదా ముందు. అది అలవాటు అయిపోయింది, మరి అది ఇప్పటికీ నడుస్తుంది అట్లాగే. మీరు ఎందుకని తీసుకునేవాళ్ళు కాదు? నాకు అసలు నా ధ్యాస అంతా నేను ఆర్టిస్ట్ అవుతాను, రేపు సక్సెస్ అవుతాను కదా, నాకు చిన్న వాటి గురించి ఎందుకు నాకు అని చెప్పేసి తీసుకోలేదు. నా పక్కన కెమెరామెన్లు, వాడు డ్రైవర్లు వాళ్ళు వాళ్ళు మొత్తుకునేవాళ్ళు, అబ్బా వీడు వస్తే మనకు కవర్ దొరకదు ఈరోజు అని చెప్పేసి. 3 years 24 క్రాఫ్ట్స్లో మీకు దేంట్లో మెంబర్షిప్ ఉంది అసలు? ఆర్టిస్ట్లో నటులుగా మూవీ ఆర్టిస్ట్. ఫస్ట్ ఏ ఛాన్స్ వచ్చింది, ఏ సినిమాలో వచ్చింది? తప్పు చేసి పప్పుకోడు, మోహన్ బాబు గారిది. సో తెలుగు తెరకు ఆయన పరిచయం చేశాడు మోహన్ బాబు, తమిళ తెరకు వాళ్ళ అబ్బాయి పరిచయం చేశాడు. ఏ సినిమాది? ఓటర్ అని చెప్పి ఒక సినిమా చేశాడు విష్ణుబాబు. దానికి వెంటనే అంటే ఒక తెలుగు షూట్ అయిపోయిన వెంటనే తమిళ డైరెక్టర్ వస్తాడు, అదే సినిమా మళ్ళీ తమిళలో తీస్తారు. సో విష్ణుబాబుకు చెప్పా, మీ నాన్నేమో నాకు తెలుగులో పరిచయం చేశాడు, నువ్వేమో తమిళలో పరిచయం చేస్తున్నావు, ఏదో రుణాలు పొందాం అనుకుంటా అని. మోహన్ బాబు అంటే కూడా నాకు బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఆయన ఇష్టం. సో ఆయన సినిమాలో చేయడం నా అదృష్టం. అంటే మోహన్ బాబు గారు ఫ్యానా మీరు? పెద్ద ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. ఎందుకంటే చాలామంది హీరోలు ఉండేవాడు కదా, మోహన్ బాబు గారు ఎందుకు నచ్చారు? సేమ్ క్వశ్చన్ మా నాన్న కూడా అడిగేవాడు అప్పట్లో. ఏదో ఆయన నాగేశ్వరరావు ఫ్యాన్, మా నాన్నగారు అంటే నాగేశ్వరరావు సినిమాలు తీశారు. అరే ఊళ్ళో ఎంతో మంది ఉన్నారా, ఎన్టీఆర్ ఉన్నాడు, కృష్ణ ఉన్నాడు, శోభన్ అప్పట్లో వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు, నువ్వేంట్రా పోయి మోహన్ బాబు లైక్ చేస్తున్నట్టు. ఏమో నాకు నచ్చింది ఆయన, నాకు నచ్చాడు. డైలాగ్ డెలివరీనా? డైలాగ్ ముఖ్యంగా ఆయన రేప్ సీన్ ఏదైనా ఉంటుంది అనుకో, రేప్ సీన్కి ముందు డైలాగులు ఉంటాయి. ఆ డైలాగ్ చూసి ఒకసారి నా పక్కన ఆడవాళ్ళు నవ్వారు. అసలు ఆడవాళ్ళు రేప్ సీన్ జరుగుతుందంటే ఇక్కడ టెన్షన్ పడాలి, కానీ వీళ్ళు ఎంజాయ్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. అరే నా మోహన్ బాబు అక్కడ రేప్ చేస్తున్నాడంటే ఇక్కడ టెన్షన్ పడాలి, బాధపడాలి, భయపడాలి, వీళ్ళు ఆడవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ రేప్ సీన్కి ముందు చెప్పే డైలాగ్లో. దాని ఎలాంటి డైలాగ్ అది, ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? అది చాలా సినిమాలు. ఒక సినిమాలో ఏదో అంటాడు, విజయశాంతి అనుకుంటా హీరోయిన్, ఇప్పుడు నేను నిన్ను రేప్ చేయడం, నీ వెంట పడడం, నువ్వు ఊరంతా ఇల్లంతా తిరగడం, నీ ఇల్లంతా తిరగడం, నువ్వు అక్కడ పారిపోవడం, నేను ఇక్కడ పారిపోవడం, మళ్ళీ నేను పట్టుకోవడం, అలసిపోవడం, ఆ తర్వాత రేపు చేయడం, ఎందుకు ఇంతసేపు ఇంత టైం వేస్ట్, రండి ఒకసారి మనం చేసేద్దాం అని అంటాడు. దానికి ప్రేరణ నవ్వు, అది ఏం సినిమా గుర్తులేదు. అది చూసి నాకు ఇంకా ముచ్చటేసింది. అంటే మా మోహన్ బాబు డైలాగ్ డెలివరీ ఆయనకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు దేవత సినిమాలో ఆస్తుల పంపకాల దగ్గర నిర్మల నమ్మకం ఈయనకి సంభాషణ జరుగుద్ది. అవును, ఆస్తి పాస్తి గొడ్డు గోద పొలం పుట్ర నగ నట్రా అని చెప్పి రుబ్బురోలి పట్టండి మా బొమ్మ ఇప్పట్లో పోతే గుర్తుంది నాకు ఆ డైలాగ్. ఎందుకంటే మోహన్ బాబు గారి ఫ్యాన్ అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. చేతికందిన పువ్వు వాసన చూడడమే తప్ప అది ఏ చెయ్యి కోసింది, ఏ కొమ్మకు పూసింది, ఎప్పుడు ఆలోచించాడు కావేశం అంటాడు. ఎప్పుడైనా చెప్పారా మోహన్ బాబు గారికి? ఏమన్నారు? తెలుసాను ఆయన అంటే ఇష్టం అని చెప్పి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.